గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి వైజాగ్లో చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే వైజాగ్లోని బీచ్ రిసార్ట్ని, 5 స్టార్ హోటల్ని, గంగవరం పోర్ట్ని, కొన్ని విలువైన స్థలాలను కాకినాడ పోర్టు కబ్జా తరహాలోనే భయపెట్టి లాక్కున్నారని ఇప్పటికీ వైజాగ్ ప్రజలు చెప్తూ ఉంటారు. జగన్ రెడ్డిలానే విజయసాయిరెడ్డి కూడా ల్యాండ్ కనపడితే చాలు కబ్జానే. వేల కోట్లు విలువ చేసే దస్తల్లా భూములను బినామీ పేరుతో ఆక్రమించుకున్నాడు. అంతెందుకు, తన కూతురు యూనివర్సిటీ పెడుతుందని తర్లవాడలో 100 ఎకరాలు కావాలని పావులు కదిపాడు. తన కూతురు పేరుతో భీమిలి బీచ్లో CRZ నిబంధనలకు విరుద్ధంగా రిసార్ట్ నిర్మాణానికి పూనుకుంటే కోర్టు చివాట్లు పెట్టింది. ఇటీవలే దాన్ని హైకోర్టు ఆదేశాలతో ఆ నిర్మాణాన్ని కూల్చేయడం కూడా జరిగింది. కాకినాడ పోర్టు కబ్జాలో ఈయనది విక్రాంత్ రెడ్డిదే ప్రముఖ పాత్ర అని పోర్ట్ అధినేత కేవీ రావు కేసు కూడా వేయడం జరిగింది. అంత ఘనమైన అవినీతి చరిత్ర కలిగిన ఈయనకు మద్యం కుంభకోణంలో ఎటువంటి పాత్ర లేదంటే నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకో జోక్ ఏంటంటే, మద్యం కుంభకోణంలో సాక్షిగా వచ్చానని ఇటీవల మీడియాతో చెప్పాడు. ఈయన సాక్షి ఏంటని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. సిట్ విజయసాయిని సాక్షిగా ఎప్పుడు పరిగణించిందో ఎవ్వరికీ తెలియదు. జగన్ రెడ్డి విజయసాయి రెడ్డిగా మొత్తం చేసింది. ఈరోజు ఎన్ని డ్రామాలు ఆడాలో అన్నీ ఆడుతున్నాడు. కాకినాడ పోర్టులో నాకేమీ సంబంధం లేదు, అంతా విక్రాంత్ రెడ్డే చేశాడంటాడు. అసలు జగన్కు కాకినాడ పోర్టు గురించి ఏమీ తెలియదని నిన్న చెప్పాడు. కేవీ రావు తన పోర్టు కబ్జా గురించి జగన్ దగ్గరికి వెళ్ళాడుగా. మరి జగన్కి తెలియదని విజయసాయి చెప్తే మీడియా వాళ్ళు అవాక్కయ్యారు. మద్యం కుంభకోణం అంతా కసిరెడ్డే చేశాడంట. జగన్కు సంబంధం ఉందో లేదో ఈయనకు తెలియదంట. ఈనేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేవాడు ఏవైనా చెప్తాడనే సామెత విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకి వస్తే రాసినట్టుంది. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళను లోపలేసి పోలీస్ స్టేట్మెంట్ ఇస్తే కానీ నిజాలు బయటికి రావు. అప్పటిదాకా ఈయన చెప్పే సొల్లు అబద్ధాలు మనం వినాల్సిందే. అదే మన కర్మ.